మనం కష్టపడి సంపాదించిన డబ్బుని ఊరికే దాచుకుంటే సరిపోతుందా? లేకపోతే దాన్ని తెలివిగా పెంచే దారులేమైనా ఉన్నాయా? సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ద్వారా తెలివైన ఫైనాన్షియల్ ప్లానింగ్ మన ఫ్యూచర్ని ఎలా మార్చగలదో చూద్దాం. డబ్బు దాచేవాళ్లు చాలామందుంటారు, కానీ దాన్ని సరిగ్గా వాడటం నేర్చుకున్నవాళ్లు మాత్రం విజయాన్ని అందుకుంటారు. చూడండి, ఈ మాటల్లో ఎంత లోతైన అర్థముందో. అంటే కేవలం డబ్బుని దాచిపెట్టడం కాదు, ఆ డబ్బుని ఎలా వాడాలో తెలియడమే అసలైన తెలివి. మన కథకి ఇదే ఫౌండేషన్ అన్నమాట. సరే, ఇక మన కథలోకి వద్దాం. మన హీరో పేరు రవి. మనలో చాలామందిలాగే రవి కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఎంప్లాయ్. అతని జీవితంలో ఒకే ఒక పెద్ద లక్ష్యం: వీలైనంత ఎక్కువ డబ్బు కూడపెట్టాలి, అంతే. రవికి పొదుపు అంటే అదొక తపస్సు లాంటిది. బస్సు ఛార్జీ మిగులుతుందని కిలోమీటర్ల కొద్దీ నడుచు వెళ్లేవాడు. ఫ్రెండ్స్తో కలిసి ఒక కప్పు టీ తాగడం కూడా అబ్బో అదో పెద్ద వృథా ఖర్చు అని కొట్టిపారేసేవాడు. ఇలా ప్రతి పైసానీ జాగ్రత్తగా దాచుకుని తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంటే చూసి తెగ్గ మురిసిపోయేవాడు. కాని అసలిది తెలివైన పనేనా? రవికేమనిపించిందంటే తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది, తను చాలా గ్రేట్ అని. కాని అసలు నిజమేంటంటే ఆ డబ్బు అక్కడే ఆగిపోయింది. దాని విలువ పెరగట్లేదు. అదే డబ్బుని సరైన చోట ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ డబ్బే ఇంకా డబ్బుని సంపాదించి పెట్టేది కదా. సో తను విజయం అనుకున్నది నిజానికి ఒక పెద్ద అవకాశాన్ని చేతులారా వదిలేసుకోవటం. అయితే లైఫ్ ఎప్పుడూ మనమనుకున్నట్టు సాగదు కదా. రవి జీవితంలో కూడా సరిగ్గా అదే జరిగింది. ఊహించని ఒక పెద్ద మలుపొచ్చింది. ఆ ఒక్క ఇన్సిడెంట్ డబ్బు గురించి అతను నమ్మిన ప్రతి దాన్ని తలక్రిందులు చేసేసింది. అదేంటంటే ఒకరోజు అనుకోకుండా వాళ్ల అమ్మగారికి చాలా సీరియస్గా హెల్త్ పాడయింది. చూశారా, లైఫ్లో కొన్ని ఖర్చులు మనం ప్లాన్ చేసుకోలేం, అవి ఇలా సడన్గా వచ్చిపడతాయి. రవికెదురైంది అలాంటి ఒక క్లిష్టమైన సమయమే. డాక్టర్లు చెప్పేశారు, ట్రీట్మెంట్ చాలా ఖరీదైనది, వెంటనే మొదలుపెట్టాలి అని. ఆ మాటలు వినగానే రవి గుండెల్లో రాయిపడింది. ఇప్పుడు అతనికి అర్జెంటుగా చాలా పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. రవి చాలా నమ్మకంతో బ్యాంకుకు వెళ్లాడు. తను జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు అమ్మని కాపాడుతుందని ధీమాగా ఉన్నాడు. కాని అసలు షాక్ అక్కడే తగిలింది. డాక్టర్లు చెప్పిన ఖర్చుకి తన సేవింగ్స్ ఏమాత్రం సరిపోవని తెలిసిపోయింది. ఇలాంటి కష్ట సమయంలో రవికి హెల్ప్ చేయడానికి అతని ఫ్రెండ్ అర్జున్ ముందుకొచ్చాడు. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే అర్జున్ కూడా రవిలాగే సంపాదిస్తాడు. కాని డబ్బు విషయంలో అతని ప్లానింగ్ పూర్తిగా వేరు. అదెలాగో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఈ టేబుల్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాను చాలా క్లియర్గా చూపిస్తుంది. రవి ఆలోచనేంటి? కేవలం పొదుపు. కాని అర్జున్ ఆలోచనేంటి? పక్కా ప్లానింగ్. రవి తన డబ్బుని తక్కువ వడ్డీ వచ్చే అకౌంట్లలో పడేశాడు. కాని అర్జునేం చేశాడు? మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ లాంటివి వాడుకున్నాడు. అంటే డబ్బు పెరిగేలా చూసుకున్నాడు. అదే కైండ్లో అనుకోని కష్టాల నుంచి ప్రొటెక్షన్ కోసం ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అర్జున్ దగ్గర ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. కాని రవి దగ్గర అది లేదు. అందుకే రిజల్ట్ కూడా తేడాగా ఉంది. ఆ ఒక్కరోజు జరిగిన సంఘటన రవికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే 4 ముఖ్యమైన పాఠాలు నేర్పింది. ఈ పాఠాలే అతని ఫైనాన్షియల్ ఫ్యూచర్ని కంప్లీట్గా మార్చేశాయి. ఇంతకీ అవేంటో తెలుసుకుందామా? మొదటిది, డబ్బుని ఊరికే దాచిపెట్టడం కాదు, తెలివిగా ప్లాన్ చెయ్యాలి. కూడపెట్టడం కంటే దాన్ని ఎలా పెంచాలన్నదే ముఖ్యం. ఇక రెండోది, ఎమర్జెన్సీ ఫండ్. ఇది లగ్జరీ కాదు, ఇది ఒక అవసరం. కష్టకాలంలో మనల్ని నిలబెట్టేది ఇదే. మూడో పాయింట్, డబ్బుని ఖాళీగా వదిలేస్తే అది పెరగదు, దాన్ని పనిలో పెట్టాలి. ఇక చివరిగా నాల్గోది, చాలా ముఖ్యమైనది, సరైన ఫైనాన్షియల్ నాలెడ్జ్ డబ్బునే కాదు, కొన్నిసార్లు మన వాళ్ల ప్రాణాల్ని కూడా కాపాడుతుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మైండ్ సెట్లో ఒక పెద్ద మార్పు రావాలి. కేవలం డబ్బు దాచుకునే వ్యక్తిగా కాకుండా పక్కాగా ప్లాన్ చేసుకునే వ్యక్తిగా మారాలి. ఇదే స్మార్ట్ ఫైనాన్షియల్ ఫ్యూచర్కి ఫస్ట్ స్టెప్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు దాచడం మంచిదే, కానీ దాన్ని తెలివిగా పెంచుకోవడం అంతకన్నా మంచిదే. ఇదే ఈరోజు మనం నేర్చుకున్న గోల్డెన్ రూల్. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన టైం వచ్చింది. మన ఫైనాన్షియల్ ప్లాన్ రెడీగా ఉందా? సడన్గా ఏదైనా అవసరమొస్తే మనం సిద్ధంగా ఉన్నామా? ఒక్క క్షణం ఆలోచించండి.
మన ఈ స్మార్ట్ మనీ సిరీస్లో నెక్స్ట్ టైం మనం పెట్టుబడుల వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. అప్పటిదాకా ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.